ఈ నూతన ఆర్థిక సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అందరం కోరుకుంటాం. అందరూ గ్రీటింగ్స్ కూడా చెప్పుకుంటారు. కానీ ఈ సంవత్సరం ప్రజలెవరూ సంతోషంగా లేరు. వ్యాపారాలు సాగటం లేదు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, ప్రజల దగ్గర డబ్బులు లేవు, అప్పులు మిగిలినాయి, ఆదాయం పడిపోతున్నాయి, అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలేమో ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజల మీద భారాలు వేస్తామని వాళ్ళు అంటున్నారు, డబ్బులు వసూలు చేసుకోవటానికి. ఇప్పుడు ఈరోజు పేపర్ చూస్తే మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెడతారు డబ్బులు ఆదాయం పెంచుకోవటానికి. ఈ ఆదాయం పెంచుకోవటంలో వేల కోట్ల రూపాయలు సాధారణ ప్రజల నుంచి పిండేదానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో పన్నులు పెంచి, టోల్ ట్యాక్సులు పెంచి, రోడ్ ట్యాక్సులు, జిఎస్టీ పెంచి, చివరికి మరమరాల మీద లేదా పాప్కార్న్ మీద కూడా జిఎస్టీ పెంచి పీకు తినేటువంటి పరిస్థితికి వచ్చింది. అందువల్ల ప్రజల ఆదాయాలు పడిపోతున్న సందర్భంలో ప్రభుత్వాలు ప్రజల ఆదాయాలు ఎలా పెంచాలి అనేది ఆలోచించాలి. దానికి బదులుగా కార్పొరేట్లకి రాయితీలు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించినటువంటి పారిశ్రామిక ప్రాజెక్టులు కానీ, అలాగే జలహారతి, ఈ రెండు చూస్తే జనాన్ని మబ్బుల్లోకి తీసుకెళ్తున్నారనేది అర్థమవుతుంది. మబ్బుల వ్యవహారం చేయిస్తున్నారు, కలల వ్యవహారం, మబ్బుల వ్యవహారం చేస్తున్నారు. క్లౌడ్ 9 అంటారు అన్నమాట. మబ్బుల్లోకి తీసుకెళ్ళి ఇక అక్కడి నుంచి పడ్డారంటే ఇక పతనమే ప్రజలకి. ఈ ట్రిక్కులు 2000 సంవత్సరంలో చెల్లాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ట్రిక్కులు చాలా ప్రదర్శించాడు. ఆ రోజు చెల్లాయి, నమ్మారు. కానీ మళ్ళీ అలాంటి ట్రిక్కులే ప్రదర్శిస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు గోదావరి నుంచి బనకచెర్ల 80,000 కోట్ల ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తాం, దీన్ని పీపీపీ మోడల్లో తీసుకొస్తాం అంటున్నారు. మరి ఇరిగేషన్ ప్రాజెక్టులో పీపీపీ మోడల్ ఎలా వర్కౌట్ అవుద్దో ఊహించడమే సాధ్యం కావట్లేదు. ఆయన ప్రకటించిన ఆ ప్రాజెక్టు స్పష్టంగా లేదు, చాలా అస్పష్టంగా, చాలా గందరగోళంగా ఉంది. వాళ్ళు వసూలు చేసుకుంటారట. ఎవరి దగ్గర వసూలు చేసుకుంటారు? వసూళ్ళు ఎవరి దగ్గర చేస్తారు? అంటే జనం దగ్గర, రైతుల దగ్గరగా వసూలు చేయాలి. గతంలో నీటి మీటర్లు పెట్టి నీటి తీరు పునఃప్రవేశపెడతారంటే ఆ రోజుల్లో రైతులు తీవ్రంగా ప్రతిఘటిస్తే మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అందుకని పీపీపీ మోడల్లో దీన్ని 80,000 కోట్ల ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఒక అస్పష్టమైనటువంటి ప్రకటన రైతులు ప్రజల నెత్తి మీద రుద్ది దీన్ని చూపెట్టి ఈ డబ్బులు వసూలు చేసుకోవాలా జనం మీద అని చెప్పడం అనేది చాలా ఆక్షేపణీయమైనటువంటి విషయం. చిన్న చిన్న ప్రాజెక్టులు, జంజావతి లాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్రలో ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే అయిపోద్ది. ఒక 1000-1200 కోట్లు సంవత్సరం కేటాయిస్తే మనకి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చేది. అందరినీవా కాలువలని వెడల్పు చేస్తే దాదాపు 5-6 లక్షల ఎకరాలకి అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టు వస్తాయి. చిన్న చిన్న కొరవలు పూర్తి ఇప్పటికే 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా పూర్తి కాకుండా ఉన్నటువంటి ప్రాజెక్టులని కంప్లీట్ చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి, వెనకబడిన ప్రాంతాలకు మేలు జరుగుతుంది. దాన్ని వదిలేసి ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బరువు నెత్తిన పెట్టుకొని అవి పూర్తి కాక, గతంలో మనం చూసాం పోలవరం ఇప్పటికీ పూర్తి కాలే. పోలవరం ప్రాజెక్ట్ అయితే పూర్తి కాలేదు కానీ కాంట్రాక్టుల జేబులు మాత్రం నిండినాయి. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు 2,000 కోట్ల రూపాయలు, డయాఫ్రమ్ వాలు ఇవన్నీ పోతే మళ్ళీ పునర్నిర్మిస్తామని ఆ 2,000 కోట్లు కేటాయించారు. అంటే అంతకుముందు పెట్టిన డబ్బు అంతా ఎవరు భరిస్తారు? కాంట్రాక్టర్ భరిస్తాడా లేదా? అసలు కాంట్రాక్టర్ని చేసిన తప్పులకి ప్రజలు ఎందుకు శిక్షించబడాలి? వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు, నిర్వాహిస్తులు మాత్రం గాలికి వదిలేశారు. ఈ 10 ఏళ్ల నుంచి 2014 మొదలుకొని ఇప్పటిదాకా చావు బతుకుల మధ్య బతుకుతున్నారు నిర్వాహిస్తులు. జనాన్ని గాలికి వదిలేసి నిర్వాహిస్తుల్ని అడవిపాలు చేసి పోలవరం ఇప్పటికీ పూర్తి చేయకుండా దాన్ని మాత్రం ఆకాశం నక్షత్రంలాగా చూపిస్తూనే ఉన్నారు. పోలవరం ఇప్పుడు రాజధాని మేము ఆ రోజే చెప్పాం 2014లో, ఇది చాలా భారీ ప్రాజెక్టు, మీరు ప్రధానమైన 29 గ్రామాల్లో మన సీడ్ రాజధాని వరకు మీరు పూర్తి చేయండి, మిగతా వాళ్ళు ఏ వస్తాయి, ఇంత భారీ ప్రాజెక్టు పెట్టుకోవద్దు అని చెప్పి ఆ రోజు చెప్పాం. ఏమైంది? రైతులకు ఆశ చూపి భూములు వస్తాయని మధ్యలో 5 ఏళ్ళు
చివరికి రైతులు ప్రాణాల చేతిలో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి ఏమవుతుందని ఈ రోజు కూడా రైతులు ఒక అభద్రతా భావంలోనే బతుకుతున్నారు. ఏమవుతుందో తెలియదు, పెట్టుబడులు వస్తారో తెలియదు, వాటికి వాల్యూ పెరుగుతుందో లేదో తెలియదు. అలాంటిదే ఇది కూడా, ఈ ప్రాజెక్టు కూడా 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు ఈరోజు కూడా చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, నేనే దానికి ఆద్యం అని చెప్పని, ఆద్యుడిని. ఆ విద్యుత్ సంస్కరణ యొక్క ఫలితం మనం అనుభవిస్తున్నాం. ఈరోజు విద్యుత్ ఛార్జీలు నెత్తి మీద పిడుగులాగా ప్రతి నెల పెరుగుతూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. పోనీ ఏమన్నా నాణ్యం టీఎండి లాసెస్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గినాయా? ఎఫిషియన్సీ ఏమైనా పెరిగిందా? అప్పటి మీద ఎవరు బలిశారు? విద్యుత్ ఉత్పత్తిదారులు బలిశారు. అదాని బలిశాడు, లేకపోతే షిరిడి సాయి కంపెనీ బలిసింది, లేకపోతే మన రాజకీయ నాయకులు బలిశారు. వీళ్ళందరూ హైడల్ ప్రాజెక్టులు, ప్రతి కాలువ మీద హైడల్ ప్రాజెక్టులు పెట్టి వీళ్ళు బలిశారు. ఉత్పత్తిదారులు ఏమో బలపడ్డారు, రైతులు కరెంటు వినియోగదారులు కరెంటు చౌకగా రాలేదు, ఛార్జీలు పెరుగుతున్నాయి. ఆ రోజు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? విద్యుత్ ఛార్జీలు చౌక అయిపోద్ది, 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు. ఏది చౌక కరెంటు, నాణ్యమైన కరెంటు? ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నట్టే ఉంది. ఈ తప్ప అందుకని ఈ రకమైనటువంటి మబ్బుల్లో జనాన్ని తీసుకెళ్ళి విహరింపజేసేటువంటి ఈ భ్రమలు సృష్టించొద్దు. ఇటువంటి ట్రిక్కులు జనం మీద ఇంతకుముందు ప్రయోగించారు, నమ్మారు. ఈసారి ఆ ట్రిక్కులు పనిచేయవు అని మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు అలాగే పారిశ్రామిక ప్రగతి గురించి చెప్తున్నారు, ఇన్ని లక్షల కోట్లు, అన్ని లక్షల కోట్లు అని. ఈ 20 ఏళ్ళ నుంచి చెబుతూనే ఉన్నారు. నేను అడుగుతున్నాను, 20 ఏళ్ల క్రితం నక్కపల్లిలో 5400 ఎకరాలు ఫార్మా సిటీ కోసం తీసుకున్నారు. ఈ రోజుకి ఇప్పటికీ ఒక్క ఫార్మా ఇండస్ట్రీ వచ్చిందని అడుగుతున్నాను. ఇప్పుడు మరలా కొత్తగా దాన్ని తీసి అందులో ఒక 3000 ఎకరాలు తీసి మిట్టలకిచ్చి ఉక్కు ఫ్యాక్టరీ పెట్టించి విశాఖ ఉక్కును దెబ్బతీయడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వస్తుందని ఇప్పుడు చెబుతున్నారు. 20 ఏళ్ల క్రితం దాన్ని ఆ భూములు తీసుకుందే ఫార్మా సిటీ కోసం. ఇప్పుడు మళ్ళీ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడతామంటే ఏమిటి? రేపు రాష్ట్ర మహాసభలో చర్చించే విషయాలు ఇవే. 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరిగే రాష్ట్ర మహాసభలో కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తాం. దానికి అవసరమైనటువంటి గ్రౌండ్ చర్చలన్నీ జిల్లాలో జరుగుతున్నాయి. ఇప్పుడు జిల్లా మహాసభల్లో ఈ చర్చలన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఈ పోరాటాలు, ఇప్పుడు ఉదాహరణకు ఉంది, చెత్త పన్ను రద్దు చేసామన్నారు, ఘనంగా ప్రకటించారు. ఇంతవరకు చెత్త పన్ను రద్దు చేసి జీవో ఇవ్వాల, చిన్న ఇష్యూ. ఇప్పుడు మెగా డిఎస్సీ మీద సంతకం మొట్టమొదటి ఫైల్ అదే పెట్టారు. నిరుద్యోగుల ఆశతో నోళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. ఇంతవరకు ఫస్ట్ సంతకానికే ఈరోజు గతి లేదు మెగా డిఎస్సీకి. ఇప్పుడు మళ్ళీ వాయిదాలు వేసుకొని పోతున్నారు ఏదో పేరు చెప్పి. నిరుద్యోగుల పాపం కోచింగ్లు తీసుకొని వేల రూపాయలు ఖర్చులు పెట్టి ఎదురు చూస్తే వాళ్ళకి నిరాశకు గురవుతున్నారు. ఇటువంటి సమస్యలు బోల్డ్ ఉన్నాయి. రాబోయే రోజులు నిరుద్యోగుల్ని, కార్మికుల్ని, రైతుల్ని అందరూ ప్రతి సెక్షను ఈరోజు సమస్యలకు గురవుతుంది. కానీ ప్రభుత్వం అనుసరించే, ఇప్పటికైనా ప్రభుత్వం తను తీరు మార్చుకొని వీటిని పరిష్కరిస్తే మంచిది, వెళ్ళండి కూడా. అదర్వైజ్ మేము ఉద్యమాలకు సంసిద్ధం కావాల్సి ఉంటుంది.